హాయ్ అండి అందరికీ రాజీస్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై చూపిస్తున్నానండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదా. పప్పుచారు టమాటో రసం చేసినప్పుడు సైడ్ డిష్గా పొటాటో ఫ్రై చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. క్లీన్గా వాష్ చేసుకున్న 4 పొటాటోస్ తీసుకున్నానండి. వాటి పీల్ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు వాటర్లో కాకుండా పక్కన పెట్టుకుంటే నల్లగా అయిపోతాయండి. అందుకని వాటర్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ముందు కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. పొటాటో ఈ విధంగా మెత్తగా లోపల వరకు ముక్క ఉడకాలండి. పొటాటో బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. మినప్పప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు, తగినంత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రోట్లో మెత్తగా దంచుకోవాలి. అప్పటికప్పుడు రుబ్బి వేసుకునే మసాలాలు మంచి టేస్టీగాను ఫ్లేవర్గాను ఉంటాయండి. తగినంత కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మెత్తగా నూరుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కారం వెల్లుల్లి మిశ్రమం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుతూ చేస్తూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. తర్వాత ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు రుచి చూసుకొని మరి కాస్త సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిస్తే ఎంతో టేస్టీ అయిన పొటాటో ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాలండి. పిల్లలు ఎప్పుడు చేసినా ఇలానే చేయమని అంటారండి. తప్పకుండా ట్రై చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.